అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో పాట పాడి దేవుని స్తుతిందాం. సమస్తానికి ఆధారమైన యేసయ్య, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్న పాట పాడి దేవుని స్తుతిందాం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. చప్పట్లు కొడదాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. చప్పట్లు కొడదామండి అందరూ కూడా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నాశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. అందరూ పాడదాం. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం
చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. పాడదాం. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అందరూ పాడదాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మీ స్వరం అసలు వినబడతలేదు, కాస్త బిగ్గరగా హల్లెలూయా. మంచిది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైన్గా చైర్స్ వేయించాను, కానీ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కుర్చీలు తీసుకొచ్చుకొని ఎలా పడితే అలా ఈ ప్రజలు నడవటానికి సెంటర్ రెడ్ కార్పెట్ వేశారు. దయచేసి చాలా ప్లేస్ ఉంది, లైటింగ్ మీకు అద్భుతకరమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. చక్కగా కొంచెం అవతల జరగండి. ఆ దరినున్న స్త్రీలు మీ చైర్స్ తీసుకొని కొంచెం అట్లా దూరంగా కూర్చోనండి. ఒకసారి అందరు లేచి నిలబడండి. ఇటు ఎవరు జరగొద్దు. అందరూ కూడా మీకు రైట్ సైడ్
కుడివైపునకు మీరు జరగండి. మీ చైర్స్ తీసుకోండి. అమ్మా, మీరు మధ్యలో ఉన్నటువంటి చైర్స్. మేము చాలా క్రమంగా వేయించాం చైర్స్. మీరు చైర్స్ ఎలా పడితే అలా తీసుకొచ్చుకొని వేసుకున్నారు. లైన్గా ఉండాలి, ఎటు చూసిన లైన్ ఉండాలి. పక్కన మీ పక్క వారితో ఉండాలి, మీ వెనక మీ ముందున్న వారితో లైన్ ఉండాలి. జాగ్రత్తగా. యవనస్తులు ఈ మధ్యలో చైర్స్ తీసేసేయండి.